రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా నుంచి 'చిక్రీ' అనే సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసేసారు. అయితే ఈ సాంగ్ మరి ఎలా ఉంది? మరి సాంగ్ పైన కాస్త ట్రోలింగ్ కూడా జరుగుతుంది. మనకు తెలిసిందే మొన్నటి నుంచి కూడా రెహమాన్ గారు ఇదంతా కాపీ పేస్ట్ చేశారు. ఇటువంటి సిమిలర్ సాంగ్స్ విన్నామని చెప్పేసి ఈ రకమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఈ సాంగ్ ఎలా ఉంది? దీనిపైన ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేసారు 'పెద్ది' సినిమాలోని సాంగ్. మీకు ఎలా అనిపించాయి? రామ్ చరణ్ గారి స్టెప్స్ ఎలా అనిపించాయి? మరి జరుగుతున్న ఈ ట్రోలింగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? నేను ఒక మాట చెప్తా, సార్. ఒకే మాటలో చెప్తా. రామ్ చరణ్ గారి సినిమా వెయిటింగ్ ఇస్ పెద్ది. అవును. సినిమా అనేది ఇస్ బ్లాక్ బాస్టర్ హిట్. రంగస్థలం మళ్ళా రంగస్థలం అనే సినిమాని మళ్ళీ బీట్ చేసే సినిమా ఇది. ఓకే. అంటే ఇంకా దానికంటే ఎక్కువ మాట్లాడదు. రంగస్థలం అనే సినిమాని దీన్ని బీట్ చేస్తుంది. స్టెప్ ఎలాగుంది, సాంగ్ ఎలాగుంది, యాక్టింగ్ ఎలాగుంది అనేది కొణిదెల ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం లేదు. కొణిదెల ఫ్యామిలీకి నేర్చుకునేదే ఏ విధంగా రెస్పెక్ట్ ప్లస్ యాక్టింగ్, ప్రజలు ఆకర్షించడానికి డ్యాన్స్ అండ్ ఫైట్స్. ఇది చిరంజీవి గారు కొణిదెల ఫ్యామిలీకే నేర్పించారు. రెస్పెక్ట్ ఇవ్వడమో నేర్పించారు, యాక్టింగు నేర్పించారు. అంటే ఆయనే యాక్టింగ్ నేర్పించారు, ఆటోమేటిక్గా ఆ బ్లడ్లోనే ఉంది. కనుక రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక్క సినిమా చిరుత అనే సినిమాకి చిరంజీవి గారి పేరు చెప్పొచ్చు. తర్వాత ఏ రోజు కూడా చిరంజీవి గారి పేరు ఏ రోజు రాలే, రామ్ చరణ్ గారి పేరే వస్తుంది. రామ్ చరణ్ గారు ఇస్ సపరేట్, ఇస్ ద మాన్యా. అంటే ప్లాట్ఫామ్ వేసింది చిరంజీవి గారు, ఇండివిజువల్గా నిలబడింది రామ్ చరణ్ గారు. అందుకనే మనం ఎవరి పేరో చెప్పుకొని రావాల్సిన అవసరం లే. కానీ అక్కడ చిరంజీవి గారు కొడుగ్గా అంటారే తప్ప ఆయన ఇండివిజువల్గానే వచ్చాడు. ఒక్క సినిమాకి చిరంజీవి గారు అబ్బాయి, తర్వాత ప్రతిదానికి ఇండివిజువల్గా వచ్చాడు. ఇండివిజువల్గా ప్రతిదానికి ఆయన డ్యాన్స్ అవ్వచ్చు. రంగస్థలంలో ఆయన క్యారెక్టర్, గేమ్ చేంజర్లో చిట్టుబాబు క్యారెక్టర్, గేమ్ చేంజర్లో సెకండ్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్, రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్. ఎవరైనా చేయగలుగుతారా? ఎవరికైనా ఆ విధంగా అంత బాగా ఒక చోముటి అంటే ఒక చోముటి క్యారెక్టర్లో ఒక సామాన్య ఏమంటారంటే బాగా మాస్ క్యారెక్టర్లో చేయగలుగుతారా? ఒక ఊర్లో, ఒక పోలవరం అనే సెంటర్లో అది సుకుమార్ గారు ఆయన మలుచుకున్నాడు. సుకుమార్ గారి క్రెడిట్ ఎంత ఉందో కష్టపడి చేసిన క్రెడిట్ కూడా ఆయనకు అంత ఉంది. కనుక మనం ఏ సినిమానే చూసుకోండి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు. అది గేమ్ చేంజర్ అవ్వచ్చు. అది మళ్ళీ మీకు చాలామంది అంటుంటారు సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతాయి. మీరు ఫ్లాప్లు హిట్లు చూడకండి, ఆయన క్యారెక్టర్స్ చూడండి, ఆయన కష్టపడిన కష్టం చూడండి. ప్రజలకు నచ్చిన క్యారెక్టర్, కొంతమందికి సినిమా నచ్చకపోవచ్చు. అంటే ఇట్స్ ద డిఫరెంట్ వేలో ఉన్న రామ్ చరణ్ గారు 'పెద్ది' అనే సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. ఇంకా దానికి మనం ఇంకొక ఏలు పెట్టి ట్రోల్స్ చేస్తారు చాలామంది. పనికొచ్చిన వాడు ట్రోల్స్ చేయడు, పనికిరాని వాడు చేస్తాడు ట్రోల్స్. కొణిదెల ఫ్యామిలీకి 2 హిస్టరీస్ ఉన్నాయి. మంచి చేయడము తెలుసు, 10 మందికి అన్నం పెట్టడము తెలుసు, 10 మందికి ఆరోగ్యం బాగుండాలని చేయడం తెలుసు. వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ డబ్బుల్లో 80% చారిటబుల్కి ఇవ్వడం కూడా తెలుసు. ఇది తెలుసుకోవాలి. దాంట్లో చిరంజీవి గారి చెయ్యి ఎంత ఉంటే రామ్ చరణ్ గారి చెయ్యి ఎంత ఉంటుంది. అది మళ్ళీ ఉపాసన గారు. అంటే ఒక కుటుంబంలో వాళ్ళు దారదత్తం చేస్తే ఒకళ్ళు జాగ్రత్త పెడతారు, కానీ కుటుంబం అంతా కూడా ప్రజలు బాగుండాలని చూసే వ్యక్తులు. కనుక అలాంటి వాళ్ళ సినిమా బాగుండాలి, అలాంటి వాళ్ళ సినిమా హిట్ అవ్వాలి, 10 మందికి సాయం చేయాలి, 10 మంది ఎప్పుడు బాగుండాలని కోరుకున్నా వాళ్ళ కుటుంబం బాగుండాలని మనం కోరుకుందాం. సినిమా డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ ఇది సూపర్ హిట్. డ్రైవన్ గారు ఏదో కొట్టారు ఇవన్నీ చెప్తున్న మాటలని పిచ్చి మాటలు మానుకొని సినిమాని చూసి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈరోజు నేను చెప్తున్నా, నేనేం అభిమాని కాను, కానీ ఆయన చేసే వర్క్కి అభిమాని, ఆయన చేసే సేవలకు అభిమాని. అది ఆయన చేసే సేవలకు, ఆయన చేసే వర్క్కి నేను అభిమాని. కనుక ఆ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.